నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశాన్ని నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రసన్న కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఆ చర్చ నడుపుతున్నటువంటి ఆ టైంలో రిజిస్ట్రేషన్ కి కలెక్టర్ గారికి అప్లై చేసింది. ఇదంతా ఇలా ఉంటే లాస్ట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి వార్డు గ్రామ సచివాలయానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో అన్ని స్పష్టంగా ఉన్నాయి. ఏమనుందో తెలుసా? అంటే కులం గురించి చెప్పాలి కాబట్టి చెప్తా. ఆది ఆంధ్ర హిందూ మాల. పాస్టర్ హిందూ ఏంటి? హిందువులైన మాదాసు కురువలు, మదాని కురువలు, వేడగొడ జంగాలకి ఏమో ఇవ్వట్లేదు. మీరు అర్హత లేని వాడికి రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఎలా ఇస్తున్నారో నాకు పట్టింది. అంబేద్కర్ ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడు. నిన్న చుట్టూ ఉన్న వాళ్ళకి నేను బోధించాను, ఇలా జరుగుతుంది మనకనే వాళ్ళు నాకు కొంత సమీకరణ వచ్చింది. సమీకరించిన దాంతో ఇప్పుడు పోరాడుతున్నాను నేను. ఇది మనం చేయవలసిన పని. 59 కులాలు ఒక తల్లికి పుట్టిన పిల్లలు. వ్యక్తి చేసిన పొరపాటుని కులాలకు అంటించొద్దు. మనం ప్రతి కులంలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి కులంలోనూ రావణాసుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే మనం చట్టాన్ని పని చెప్తాం. 1956లో జరిగినటువంటి సెన్సస్ కానీ 76లో జరిగింది లేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ విధంగా కేటగిరీలో వీళ్ళు పెట్టారు అనేసి మేము ఆర్టీ అడిగితే చాలా స్పష్టంగా వచ్చింది. అదే దాంతో పాటు ఇంకో పాయింట్ అడిగింది. మాదాసి కురువ, మాదాసి తీసేసి కురువ, KURAVA. ఇది బీసీ పట్టికలో ఎన్నో దాంట్లో ఉందని ఇవ్వండి అని అడిగాం మనం. వాళ్ళ దగ్గర సమాచారం లేదు. అట్ ద సేమ్ టైం ఓబీసీ సెంట్రల్ తీసుకునే దాంట్లో పర్యాయ పదాలుగా ఇక్కడ ఉన్నది. నేను కోనసీమ నుంచి వచ్చాను కాబట్టి ఏమంటే అంట, అదే మన రాయలసీమ వాళ్ళు అంటే సామి అంటారు. అట్లాగా ఒక కులానికి సంబంధించి పర్యాయ పదాలు ఉంటాయి కాబట్టి ఆ పర్యాయ పదాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న దాంట్లో KURAVA, KURAMA, అక్కడ VA లేదు, MA ఉంది, BA ఉంది. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్క 2 కులాల కోసం 57 కులాలు వచ్చి ఈరోజు రోడ్డు మీద నిలబడ్డాయి మీకోసం. ఒకరు ఇద్దరు ఉంటారు, దయచేసి వాళ్ళు పట్టించుకోవద్దు. నేను ఇంత డేటా సంపాదించిన తర్వాత దాన్ని ఏం చేశానంటే, అందులో మీ కర్నూలు రూరల్ కూడా ఉంది, ఆదోని ఉంది. ఈ 2 దాంట్లో కూడా చాలా దారుణమైన నిజాలు ఉన్నాయి. అందులో కూడా సేమ్ అలాగే ఉంది. మరి ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు భయపడ్డానా? ప్రసన్న కుమార్ బెదిరెడ్డి అనే వ్యక్తి ఏ రాజకీయ పార్టీలోని సభ్యత్వం కలిగినోడు కాదు, RSS మెంబర్ కాదు, BHP మెంబర్ కాదు. నాకు ఒక్కటే ఆదర్శం, నాకు అంబేద్కరే ఆదర్శం. నా వెనక అంబేద్కర్ ఆశయం ఉంది, నా ముందు భారత రాజ్యాంగం ఉంది. మాదారి కురువలు. అదే క్రమంలో బేడ బుడగల గురించి నాకు తెలిసింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఆ 9వ నెంబర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో దాన్ని తీసేసి అదే 9వ నెంబర్ తెలంగాణలో ఇచ్చారు. అంటే రాష్ట్ర విడిపోయి శతాబ్దాలు అవ్వలేదు కదా, 12 ఏళ్ల క్రితం మహాయిత పుష్కరం అయింది. గోదావరి పుష్కరానికి విడిపోయింది, మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కర కాలంలో అదే ప్రజలు, కాకపోతే తుంగభద్రకు అవతలున్నారు, తుంగభద్రకు యువతలున్నాం. అలాంటి వాళ్ళు అవతలున్న బేడ బుడగ జంగాలు ఎస్సీలు ఎలాగయ్యారు, యువతలు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎలా కాకుండా పోయారు. దాని వల్ల చట్ట ప్రకారం ముందుకెళ్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న కుమార్. నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అనే ఎస్సీ హిందూ సంస్థకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షుల్ని, మా గౌరవ అధ్యక్షులు రామాంజలి గారు, మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మేము ఈ రోజు కర్నూలులో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎస్సీ అంటే ఒక 2-3 కులాలు మాత్రమే అందరికీ తెలుస్తుంది. కానీ ఎస్సీ అనేది 59 కులాల ఒక పెద్ద సమూహము, ఒక పెద్ద కుటుంబం అని చాలా మందికి తెలియదు. అందులో భాగంగానే షెడ్యూల్ కులాలంటే కలిసి ఉండరు, విడివిడిగా ఉంటారు, వాళ్ళకి ఉంటాయని కాదు. మేమందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా మేము కలిసే ఉన్నాము. షెడ్యూల్ కులాల పేర్లు చెప్పి అన్య మతస్థులు మా రిజర్వేషన్ కాజేస్తూ మా పేరు చెప్పి తప్పుడు అట్రాసిటీలు పెట్టడం వల్ల ఆ నెపం మా మీదకి వస్తుంది. దాన్ని ప్రజలకు తెలియచేయడానికి మొదటగా మేము కోనసీమ ప్రాంతంలో పిఠాపురంలో పురోహితగా అమ్మవారి శక్తిపీఠంలో మొదటి మీటింగ్ పెట్టాము. అక్కడ తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చారిత్రక నగరం కర్నూలులో తుంగభద్ర నది, హంద్రీ నది, ఈ రెండిట్ల మధ్యన ఒక పవిత్రమైన లలితా పీఠంలో ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టాము. ఇది రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాల నుండి 8 అయింది. ఆ 8 జిల్లాల్లో కూడా జిల్లాల వారీగా ఈ మీటింగ్లు పెట్టి షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేసి ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీకేంటి రిజర్వేషన్లు వస్తున్నాయి కదా అని చాలా మంది అనుకోవచ్చు. మా రిజర్వేషన్లు మాకు దక్కనివ్వట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి మా సమస్యలు తీసుకెళ్లే దృష్టిలో ఒక సామరస్య పూర్వకంగా మా నిరసనలు ప్రభుత్వం తెలియజేయడానికి ఈ మీటింగ్లు, అలాగే మాలో ఐకమత్యాన్ని చాటుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామండి. దీనికి లలితాపీఠం నుంచి సుబ్బస్వామి గారు మాకు చాలా సహాయం చేశారు.
ఈ కార్యక్రమం అయిన తర్వాత అనంతరం నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కడప జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి మీకు తెలిసిన ఎస్సీ హిందువులు షెడ్యూల్ కులాలు 59 కులాలు ఎక్కడైతే ఉన్నారో ఈ వీడియో చూసిన వారిని మాతో చేర్చి మాకు సహకరించవలసిందిగా మీడియా ముఖంగా కోరుచున్నాం. జరుగుతున్న షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి యొక్క రాయలసీమ జిల్లాలలోని సర్వసభ్య సమావేశంలో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, పేరుకు మాత్రం షెడ్యూల్డ్ కులాలంటే 59 అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆ 59 కులాల్లో కూడా ఒకరు ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాల యొక్క ఫలితాలను పొందుతున్నారు. మిగిలినటువంటి కులాలు పొందడం లేదు. కావున కులాల అందరినీ కూడా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలను సమానంగా చూడాలి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ కులాలన్నీ కూడా సమానమే. ప్రతి ఒక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క హిందూ బంధువుకందరికీ కూడా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది. అయితే ఈ 59 షెడ్యూల్డ్ కులాల్లో నా కులమైనటువంటి మదారి కురువ కులానికి సంబంధించినటువంటి సమస్యలను వీరి దృష్టికి మేము తీసుకెళ్లడానికి ఇక్కడ హాజరు కావడం జరిగినది. అయ్యా, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి వ్యవస్థాపకులకు మరి సంఘం వాళ్ళకందరికీ కూడా మా విన్నపం ఏమిటనగా, కనీసం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రాథమిక హక్కు అయినటువంటి కుల ధృవీకరణ పొందడానికి మేము ఎంతో గత 76 సంవత్సరాలుగా కష్టపడుతున్నామని చెప్పి ఈ సభాముఖంగా ఈ 57 కులాల యొక్క హిందూ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారికి నేను తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా మాతో పాటు ఈ జిల్లాలో బేడపుడుగ జంగాల కులస్తులు కూడా వారిదైతే మరీ దారుణం, ఎస్సీ లిస్టులోనే లేకుండా లేపేసినారు. వారు కూడా అప్పు నుంచి పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా హోలియాదాసరి వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రాలు పొందడం లేదు. అలానే ముందుకెళ్తే డక్కలి, డోలి, ధారి వీటన్నిటిని కూడా, అదేవిధంగా మిగిలినటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి మిగిలిన కులాలందరినీ కూడా సమానంగా చూడాలంటే ప్రస్తుతం వారి ప్రాథమిక హక్కు అయినటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని మీరు ఇప్పిస్తే అంతటితోనే 59 కులాలన్నీ సమానమైనట్టుగా నేను భావిస్తూ ఈ సదావకాశం కల్పించినటువంటి 59 కులాల యొక్క హక్కుల పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ. ప్రస్తుత సమాజంలో హిందువుల మధ్యలో, అన్ని కులాల మధ్యలో ఐక్యత పెంచేటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాలి. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీళ్ళలో ఐక్యత లేదు అని. కానీ ఈ సమావేశం ద్వారా హిందూ కులాల అన్ని కులాల్లో కూడా ఐక్యత ఉంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని గర్వంగా చాటి చెప్పేటువంటి ఐక్యతా రాగం పాడేటువంటి సభగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి, మదిరెడ్డి గారికి, ఇంకా నాకు తెలిసిన పేర్లు అవి, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవి జగన్మాత శక్తిని, యుక్తిని ఇచ్చి వాళ్ళందరూ కూడా విజయపథంలో నడిపించాలని అమ్మవారిని నేను కోరుకుంటాను.